నల్గొండ జిల్లా గిరుకబావిగూడెం సుందరయ్య కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ప్రాథమిక పాఠశాలలో 6 విద్యార్థులపై నందకుమార్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నడి తెలుసుకున్న. రమేష్, అసలు ఏం జరిగింది? ఈ నందకుమార్ ఎవరు? నల్గొండ టౌన్ లో గిరికబావి ఒక గూడెం సంబంధించిన ప్రాథమిక పాఠశాలలో ఒక దారుణం చోటు చేసి చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి ఏదైతే నందకుమార్ అనే యువకుడిని అక్కడ స్థానికులు పట్టుకోవడంతో అసలు విషయం తెలిసింది. అయితే నిన్న ఉదయం స్కూల్ కు వచ్చిన 6 విద్యార్థులు తాము చనిపోవాలనుకుంటున్నాం, తాము ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాం, తమ జీవితం మీద విరక్తి పుట్టిందని చెప్పి విద్యార్థులంతా కలిసి వెళ్లి ఆ ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ కు చెప్పడంతో అసలు విషయాన్ని అసలు ఏం జరిగింది, తల్లిదండ్రులు ఏమైనా కొట్టారా అన్న విషయాన్ని అటు ప్రిన్సిపల్ ఆరా తీసిందంటే తమకు తల్లిదండ్రుల గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే తమ ఇంటి దగ్గరలో ఉన్న నందకుమార్ అనే యువకుడు తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు, తమ పైన అత్యాచారం చేశాడు. అంతేకాకుండా తమను అత్యాచారం చేస్తున్న సమయంలో తమ ఫోటోలు తీసి తమను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. గత 2 నెలల నుంచి ఈ వ్యవహారం కొనసాగుతుంది. అయితే తాము బయటికి చెప్తామంటే తమ తల్లిదండ్రులు చెప్తే విషయాన్ని కనుక చెప్పినట్లయితే ఈ ఫోటోల్ని సోషల్ మీడియాలో పెట్టి మీ పరువు తీస్తానని చెప్పి అతను బెదిరించాడనే విషయాన్ని ప్రిన్సిపల్ కు 6 విద్యార్థులు కంప్లైంట్ చేయడంతో ఈ విషయాన్ని ఆ ప్రిన్సిపల్ ఏదైతే 6 విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే స్థానికంగా నందకుమార్ ని పట్టుకోవడం జరిగింది. అయితే ఆ నందకుమార్ ని పట్టుకున్న తర్వాత అక్కడ ఉన్న స్థానికులంతా కలిసి ఒక గ్రామ పంచాయతీ పెట్టి పంచాయతీలో నందకుమార్ ని చిత్తకొట్టి పోలీసులకు అప్పగించడం జరిగింది. అయితే తర్వాత గ్రామ పంచాయతీలో ఆ కుటుంబాన్ని వెలివేస్తూ ఆ గ్రామంలో ఉండరాదని ఒక ఆంక్షలు విధించారు. దీంతో నందకుమార్ కుటుంబ సభ్యులు మొత్తం గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి నందకుమార్ అడ్రస్ తెలియకపోవడంతో నందకుమార్ పరారులో ఉన్నాడు. అతని కోసం కూడా గాలిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే 6 విద్యార్థులపైన గత 2 నెలల నుంచి కూడా ఇతను ఏదైతే నందకుమార్ అత్యాచారం పాల్పడుతున్నాడో వాళ్ళకు సంబంధించిన వీడియోలు అతని దగ్గర పెట్టుకొని పూర్తిగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడన్న విషయాన్ని వెలుగురు రావడంతో అటు పోలీసులు పూర్తిగా ఈ కేసు పైన దర్యాప్తు కూడా చెప్పడం జరిగింది. దేవి, రమేష్, మరి పోలీసులు ఏమంటున్నారంటే 6 విద్యార్థులను నందకుమార్ అలా చేసినప్పుడు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 ఎవరు కూడా పేరెంట్స్ కి చెప్పలేదా? కేవలం ఉపాధ్యాయులతోనే షేర్ చేసుకున్నారా? 2-3 నెలలుగా ఈ తతంగం జరుగుతుంటాయి. అయితే ఈ వ్యవహారం సంబంధించి ఇంటి పక్కనే అతను ఉండడంతో పాటుగా అతను తన దగ్గర వీడియోస్ అమ్మాయిలకు సంబంధించిన వీడియోస్ ఫోటోలు తన దగ్గర పెట్టుకుని ఈ విషయాన్ని బయటికి చెప్పినట్లయితే పూర్తిగా తాను ఈ వీడియోస్ ని సోషల్ మీడియాలో పెట్టేసి మీ పరువు తీస్తాను, మీ కుటుంబ పరువు తీస్తానని చెప్పి అతను పదే బెదిరించడంతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు విద్యార్థులు చెప్పలేకపోయారు. అయితే నిన్న ఉదయం స్కూల్ కు వచ్చిన తర్వాత ఒక పాప తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రిన్సిపల్ తన దగ్గర తీసుకుని పూర్తిగా అసలు విషయాన్ని పూర్తిగా ఆరాయి తీయడంతో తనకు కడుపు నొప్పి గత కొంతకాలం నుంచి వస్తుందంటే ఇంట్లో చెప్తే తిట్టారని చెప్తే భయం, దాంతో నేను చెప్పలేకపోయాను. అయితే దాన్ని చూసినట్లయితే ఆ ఇంటి పక్కన ఉన్న నందకుమారు తమ పైన ఈ అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అయితే ఇంట్లో చెప్తే ఎక్కడ పరువు పోతున్న విషయంతో తాము చెప్పలేకపోతున్నాం, తాము ఆత్మహత్య తమకు శరణ్యమని చెప్పి ప్రిన్సిపల్ చెప్పడంతో ప్రిన్సిపల్ కుటుంబ సభ్యులు చెప్పి ఈ వ్యవహారాన్ని పూర్తిగా వెలుగులోకి తీసుకురావడం జరిగింది.